ఫ్రెండ్స్, ఈరోజు మనం మోడ్ కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. గ్రూప్ డేటా ఇచ్చాడు, మనకి మోడ్ను ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట. ఫైండ్ ద మోడ్ ఫర్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్, క్లాస్ ఇంటర్వెల్స్, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు అనమాట. 0 to నేను మార్క్స్ అనేది చెప్తాను ఇక్కడ. ప్రాబ్లంలో ఏమీ చెప్పలేదనమాట పర్టికులర్ ఈ ఇన్ఫర్మేషన్ అనేసి. నేను మీకు చాలా నీట్గా అర్థం అవడం కోసం నేను మార్క్స్ అనే ఒక దీన్ని తీసుకుని మీకు చెప్తానమాట. ఓకే, 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ అనమాట. 10 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు 8 మెంబర్స్ అనమాట. 20 to 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు 7 మెంబర్స్ అనమాట. 30 to 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు 12 మెంబర్స్ అనమాట. 40 to 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు 28 మెంబర్స్ అనమాట. 50 to 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు 20 మెంబర్స్ అనమాట. 60 to 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు 10 మెంబర్స్ అనమాట. 70 to 80 మార్క్స్ వచ్చిన వాళ్ళు 10 మెంబర్స్ అనమాట. ఇక్కడ చూడండి, వీటన్నిటిని లోవర్ బౌండ్స్ అంటారు అనమాట. 0, 10, 20, 30, 40, 50, 60, 70 వీటన్నిటిని లోవర్ బౌండ్స్ అంటారు అనమాట. వీటన్నిటిని అప్పర్ బౌండ్స్ అనమాట. 10, 20, 30, 40, 50, 60, 70, 80 వీటన్నిటిని ఏంటంటారంటే అప్పర్ బౌండ్స్ అంటారు అనమాట. 0 నుంచి 9 అనేది ఇక్కడ వరకు ఈ క్లాస్ అనమాట. 10 అనేది నెక్స్ట్ క్లాస్లో ఉంటుంది అనమాట. 10 to 19, 20 to 29, 30 to 39, 40 to 49, 50 to 59, 60 to 69, 70 to 79 అనమాట. ఇక్కడ 0 నుంచి 9 లోపల 0 to 9 అనమాట. 9 వచ్చే పాసిబిలిటీ కూడా ఉందన్నమాట. 0 to 9 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 5 మెంబర్స్ ఉన్నారనమాట. 10 to 19 మార్క్స్ వచ్చిన వాళ్ళు 8 మెంబర్స్ ఉన్నారనమాట. 20 to 29 అనమాట మార్క్స్ వచ్చిన వాళ్ళు 7 మెంబర్స్ ఉన్నారనమాట. అలా అనమాట. అలా ఉంటే వీటన్నిటిలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, ఇది మోడ్ కాన్సెప్ట్లో చూసుకుంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ చూసుకోవాలన్నమాట. 40 to 50 మార్క్స్ లోపల ఉన్న మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 28 మెంబర్స్ ఉన్నారనమాట. అంతే 40 to 50 మార్క్స్ అనమాట. ఈ 40 to 50 లోపల ఉన్న మార్క్స్ వచ్చిన వాళ్ళు మెంబర్స్ ఎంతమంది ఉన్నారంటే 28 మెంబర్స్కి 40 to 50 మార్క్స్ వచ్చాయి అనమాట. ఆ మధ్యలో ఉన్న మార్క్స్ అనేవి 28 మెంబర్స్కి వచ్చాయి అనమాట. అందుకు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో అది గెస్ చేస్తాం అనమాట. మనకి మోడ్ అనేది 40 to 50 అవ్వచ్చు, అంటే హైయెస్ట్ రిపిటేషన్ అనేది. హైయెస్ట్ అనేది ఇక్కడే కదండి. 40 to 50 అనేది లోపల ఎంతో కొంత వస్తుంది, కానీ ఎక్కువగా ఎక్కడ రిపిటేషన్ అనేది ఇక్కడే కదండి, 28 కదండి. అర్థమవుతుందా? అందుకు ఎక్కడైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో అక్కడ ఏంటంటే F1 అనేది ఫ్రీక్వెన్సీ అనేది గెస్ట్ చేయాలన్నమాట. మనకి మోడ్ అనేది 40 to 50 మధ్యలో వస్తుంది అనమాట అని నేను గెస్ట్ చేస్తాను అనమాట. నేను గెస్ట్ చేస్తాను ఏంటంటే 40 to 50 మధ్యలో ఒక వాల్యూ వస్తుంది మోడు అని నేను గెస్ట్ చేస్తాను అనమాట. దానికి ముందలది F0 అనమాట. F0 ఏంటండి? 12 అండి. F1 ఎంతండి? 28 అండి. F2 ఎంతండి? 20 అండి. F2 20, F0 12, F1 28. ఫార్ములా ఏంటంటే మోడ్కి ఫార్ములా L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్ అనమాట. ఇది ఫార్ములా అనమాట. ఇక్కడ L అంతే, ఎక్కడైతే గెస్ చేస్తున్నామో అక్కడ లోవర్ బౌండ్, దానికి పైన ఉన్న అప్పర్ బౌండ్. లోవర్ ఇదండి, ఈ రెండు బై 2 చేయాలన్నమాట. 40 + 40/2 అనమాట. చూడు చేద్దామా. L = 40 + 40/2, 80/2, 2 1s 2 40s. L ఎంత వచ్చిందండి మనకి? 40 వచ్చిందండి. L ఎంత వచ్చింది? 40 వచ్చింది. హైట్ అనమాట. హైట్ అంటే ఎలా తెలుసా? నేను చెప్పండి. 10 - 0 10, 20 - 10 10, 30 - 20 10, 40 - 30 10. లేదు అలా నేను చెప్పనంటే చూడండి, క్యాల్కులేట్ చేయండి. 0 ఈ క్లాస్లో ఉంటుంది, 1 ఈ క్లాస్లో ఉంటుంది, 2 ఈ క్లాస్లో ఉంటుంది, 3 ఈ క్లాస్లో ఉంటుంది, 4 ఈ క్లాస్లో ఉంటుంది, 5 ఈ క్లాస్లో ఉంటుంది, 6 ఈ క్లాస్లో ఉంటుంది, 7 ఈ క్లాస్లో ఉంటుంది, 8 ఈ క్లాస్లో ఉంటుంది, 9 ఈ క్లాస్లో ఉంటుంది. మొత్తం క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుందండి? 10 అండి. 10 అబ్జర్వేషన్స్ అండి. 0 నుంచి 10 లోపల ఉండే అబ్జర్వేషన్స్ ఎన్ని అండి? 10 అండి. 10 నుంచి 20 లోపల ఉండే అబ్జర్వేషన్స్ ఎన్ని అండి? 10 అండి. 20 to 30 లోపల ఉండే అబ్జర్వేషన్స్ ఎన్ని అండి? 10 అండి. మొత్తం ఇలా చూసుకుంటే మొత్తం వీటన్నిటిలో ఈ క్లాస్ ఇంటర్వల్స్లో కూడా 10 అబ్జర్వేషన్స్, ప్రతి క్లాస్లో మనకి 10 అబ్జర్వేషన్స్ ఉంటాయి అనమాట. అందుకు హైట్ ఎంత అవుద్దండి? 10 అండి. అర్థమవుతుందా? హైట్ ఎంత అవుద్దండి? 10 అవుతుందండి. హైటు 10. F1 F0 చూద్దాము. F1 అనేది ఎంత అండి?
28, F1 28, F0 12, F2 20. అంతే కదండి. మనకి మొత్తం డేటా చూసుకుంటే F1 28 గెస్ చేసాము, F0 12, F2 20. ఓకే, మన ఫార్ములాలో వేసేద్దాం. మోడ్ ఈక్వల్స్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్ఏ కదండి. L ఎంత అండి 40 ప్లస్ F1 అంటే 28 మైనస్ 12 బై 2F1 2 ఇంటూ 28 మైనస్ F0 12 మైనస్ 20 ఇంటూ హెచ్ అంటే 10 అండి. 40 ప్లస్ 28 మైనస్ 12 అంటే 16 అండి. 16 బై 28 2 జా 25 2 జా 56 అండి. 56 మైనస్ 12 20 అంటే 32 ఇంటూ 10. 40 ప్లస్ 16 32 అంటే 18 6 24 24 10 4 6 జా 4 కాదు కదా, 2 1 జా 2 2 జా 2 5 జా 40 ప్లస్ 16 5 జా 80 బై 12, 2 6 జా 2 40 జా 2 3 జా 2 20 జా 20 బై 3 అంతే. 40 ప్లస్ 20 బై 3 కదండి, 20 బై 3 అంటే 3 1 జా 3 6 జా 18, పాయింట్ పెడితే 2 మళ్ళీ 3 6 జా అంటే 6.66 అలా వస్తుంది కదండి. ఓకే, 40 ప్లస్ నేను 2 వాల్యూస్ కన్సిడర్ చేసుకుంటే 6.7 అంటే 46.7 వస్తుందండి. 46.7 అనేది మోడ్ వస్తుందండి. చెప్దాం మోడ్ ఎంత అండి, 46.7 అండి. నేను గెస్ చేశాను కదండి, నేను చెప్పాను కదండి 40 to 50 మధ్యలో మనకు వస్తుంది అన్నాను కదండి, అలానే వచ్చిందండి. 46.7 వచ్చిందండి. మనకి ఎగ్జాక్ట్ డేటా తెలియదండి. స్టూడెంట్కి మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మనకి ఎగ్జాక్ట్గా తెలియదు కనుక మనకి ఇది మొత్తం గెస్సింగ్ అండి. అంటే 40 to 50 మధ్యలో వస్తుంది. ఈ బౌండరీస్ ఇచ్చేస్తారు కదా, బౌండరీస్ ఇచ్చేసి మనకి మెయిన్ మీడియన్ మోడ్ చెప్పమంటాడు కనుక మనకి ఎగ్జాక్ట్గా మోడ్ అనేది రాలేదండి. గెస్ చేసాము, ఆ గెస్ చేసింది ఎంత వచ్చిందంటే ఎంత వచ్చింది, 46.7 అనేది మనకు వచ్చిందండి. ఓకే, మనకి అప్రాక్సిమేట్గా మీను మీడియను మోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఉందన్నమాట. మూడిటికి ఉన్న రిలేషన్ ఏంటంటే మీన్ మైనస్ ఫార్ములా చెప్తానా, మీన్ మైనస్ మీడియన్ ఈక్వల్స్ టు 1/3 మీన్ మైనస్ మోడ్ అనమాట. ఇది ఫార్ములా అనమాట, ఈ రిలేషన్ అనమాట. ఇప్పుడు చూడండి 3 ఇటువైపు తీసుకొస్తే 3 మీన్ మైనస్ 3 మీడియనేనా ఇక్కడ మీన్ మైనస్ మోడ్ అంతేనా. ఇప్పుడు మోడ్ ఇటువైపుకి తీసుకువస్తే మీన్ మైనస్ 3 మీను ప్లస్ 3 మీడియనే కదండి, 3 మీడియన్. ఈ -3 ఇటు వస్తే ప్లస్ కదండి. మోడ్కి ఇప్పుడు ఫార్ములా ఏంటవుద్ది, ఇది 3 మీడియన్ మైనస్ 2 మీను ఇది మోడ్కి ఫార్ములా. దీని నుంచి ఇప్పుడు నేనేం చేస్తానంటే మీడియన్ ఫార్ములా చెప్తాను. మోడ్ ఈక్వల్స్ టు 3 మీడియన్ మైనస్ 2 మీనే కదండి మనకి ఫార్ములా. నేను మీడియన్ ఫార్ములా చెప్తాను చూడండి. మోడ్ ప్లస్ 2 మీన్ ఈక్వల్స్ టు 3 మీడియన్. ఇప్పుడు మీడియన్ ఈ బై 3 వస్తే 1/3 ఈక్వల్స్ టు మోడ్ ప్లస్ 2 మీన్ ఈక్వల్స్ టు మీడియన్ అండి. మీడియన్కి ఫార్ములా ఇది.
అప్రాక్సిమేట్ వాల్యూస్ వస్తాయండి. ఎగ్జాక్ట్‌గా రాదు. అప్రాక్సిమేట్ వాల్యూస్ వస్తాయన్నమాట. మనకి 3 వాల్యూస్ తెలిస్తే మనం ఈ ఫార్ములా యేసేసి డైరెక్ట్‌గా వాల్యూస్ తీసుకొచ్చేయొచ్చనమాట. దీని వాల్యూస్ పరంగా ఇప్పుడు నేను మీన్‌కి ఫార్ములా చెప్తానండి. ఇదే ఈక్వేషన్ నుంచి నేను ఏం చేస్తానంటే మీన్‌కి చెప్తాననమాట. మీన్ ఎలా చెప్తానండి? మోడ్ ఈక్వల్స్ టు 3 మీడియన్ మైనస్ 2 మీనే కదండి. అప్పుడు మోడ్ మైనస్ 3 మీడియన్ ఈక్వల్స్ టు మైనస్ 2 మీనేనా? మైనస్ 2 మీన్. ఓకే. ఇది ఏం చేద్దామంటే వద్దులే. ఈ చూసారా? ఈ మైనస్ 2 మీన్ అనేది ఇటువైపు తీసుకొచ్చేస్తానండి. అప్పుడు 2 మీన్. ఇటువైపుకి వెళ్తే 3 మీడియన్ 3 మీడియన్ మైనస్ మోడే కదండి. మీన్ ఈక్వల్స్ టు 3 మీడియన్ మైనస్ మోడ్ బై 2 ఇంతే కదండి. అంతేనండి. లేదంటే డైరెక్ట్ స్టెప్ ఇక్కడ మైనస్ 2 మీన్ ఉంది కదా, అది ఇటువైపు తీసుకొచ్చేసి 3 మీడియన్ మైనస్ మోడ్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. నేను స్టెప్ అలా వేసాను. ఓకే. ఇక్కడ చూసండి ఈ స్టెప్ తర్వాత మోడ్ ఈక్వల్స్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ కదా. చూడండి, మోడ్ ఈక్వల్స్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ కదా. మైనస్ 2 మీన్ అనేది ఇటువైపుకి తీసుకొచ్చి మోడ్ అనేది అటువైపుకి తీసుకెళ్తే 3 మీడియన్ మైనస్ మోడ్ అనమాట. అప్పుడు ఇది మల్టిప్లికేషన్ కదా, ఇటువైపుకి వస్తే డివిజన్ చేస్తుంది అనమాట. 3 మీడియన్ మైనస్ మోడ్ బై 2. ఇది మీన్కి ఫార్ములా అండి. మనకు 3 వాల్యూస్ తెలిస్తే, అదే 2 వాల్యూస్ మీడియన్ 3 తెలిస్తే మనం మీన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ 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 చూడండి, ఇక్కడ మీడియన్కి ఫార్ములా ఏంటంటే, ఇక్కడ మోడ్ మీన్ తెలిస్తే మీడియన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మోడ్కి ఏంటంటే మీడియన్ మీన్ తెలిస్తే మోడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇది ఫార్ములాస్ అనమాట. ఇది ప్రాబ్లంలో ఏమవ్వరు, తెలుసుకుంటే బెటర్ అని చెప్పాను. ఓకే. ఓకే, ఫార్ములాస్ చూడండి. మీన్కి 3 మీడియన్ మైనస్ మోడ్ బై 2 మీన్కి ఫార్ములా. మీడియన్కి ఫార్ములా 1/3 మోడ్ ప్లస్ 2 మీన్ అనమాట. ఇక్కడ మోడ్కి ఫార్ములా ఏంటంటే 3 మీడియన్ మైనస్ 2 మీన్ అనమాట. ఓకే.